అందరికీ వందనాలు. ఈరోజు మా అమ్మగారి పుట్టిన 91st బర్త్డే సందర్భంగా మా అమ్మకి ఎంతో ఇష్టమైన దేవ సంస్థితి చేయవే మనస ఆ పాట పాడుకుందాము. ఆ పాట రచించిన వారు మొంగమూరి దేవదాసయ్య గారు. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయుమానా, జీవమా యెహోవా దేవుని పావన నామమును తించుమా. నాయంతరంగము లోవసించు నో సమస్తమా, జీవమా యెహోవా నీకు చేసిన మేళన్మరువాకు. నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేవియున్లే కుండజేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘ శాంతపరుడు, నిత్యము వ్యాజ్యంబు చేయాడు. ఆ కృపోన్నతుడు నీపైనెప్పుడు కోపముంచాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరులా ఎడల జాలి పడును దేవుండు. తన భక్తి పరులా ఎడల జాలి పడును దేవుండు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. పరమదేవని వందనాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు, నిరతమును కృప నిలిచియుండును. యెహోవ నీతి తరములు పిల్లలకు నుండును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయుమానా, జీవమా యెహోవా దేవుని పావన నామమును తించుమా. నాయంతరంగము లోవసించు నో సమస్తమా. ఈ పాట దావీదు రాసిన 103వ కీర్తనకు సంబంధించింది. ఈ పాట సారాంశం ఏంటంటే, మనం ఎప్పుడు కూడా దేవుని మనస్ఫూర్తిగా మనస్సులో నుంచి మన అంతరంగంలో నుంచి దేవుని స్తుతించాలని. ఏంటంటే ఆయన చేసిన మేళ్లను ఆయన చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్తుతించాలి. అలాగే ఆయన మనం చేసిన పాపాలన్నిటిని కూడా క్షమిస్తాడు, ఎలాంటి జబ్బు లేకుండా మనకు చేస్తాడు. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. అలాగే ఆయన అత్యధికమైన ప్రేమ స్వరూపి కనుక ఆయన నిత్యము మన మీద కోపం ఉంచుకోడు. ఆయన నిరంతరము కూడా మన మీద కృప చూపిస్తాడు అనమాట. తర్వాత ఆయన తండ్రి తన బిడ్డల పట్ల ఎలా జాలి పడతాడో, దేవుడు తన యందు భయభక్తులు గల వారి పట్ల అలా జాలి పడతాడు. ఆయన చాలా కృపామయుడు. అలాగే ఆయన నిబంధన ఆజ్ఞలు గైకొనే వారి పట్ల
ఆయన ఆయన ఎందు భయభక్తులు గలవారి పట్ల ఆయన నీతి తరతరములకి పిల్లలకి వస్తుంది. కూర్చుంటారు కదా అమ్మాయి ఏం పాట పాడాలంటే దేవ సంస్కృతి అంటారు.